ఈరోజు నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడతాను. యాక్చువల్లీ చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి డిస్కస్ చేస్తాను. సో, నార్మల్‌గా ఒక యంగ్ కపుల్ మా క్లినిక్‌లోకి వచ్చి, "మేడం నేను సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నాను. నార్మల్‌గా ఉంది. మా వైఫ్ ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతారు. ఫాలిక్యులర్ స్కాన్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఎగ్ నంబర్ నార్మల్‌గా ఉంది. ట్యూబ్ టెస్ట్ చేయించాను. అది కూడా నార్మల్‌గా ఉంది. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏంటి మేడం? ఏం చేయాలి దీనికి? అన్నీ నార్మల్‌గా ఉన్నా ప్రెగ్నెన్సీ ఎందుకు రావటం లేదు?" అని చాలామంది కపుల్స్ మా ఫర్టిలిటీ సెంటర్స్‌కి వస్తారు. అసలు ఇదేంటి? ప్రాబ్లమ్ ఎక్కడుంది? సో, దీని గురించి కొంచెం డీప్‌గా మాట్లాడదాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ సంధ్యా దీపిక ఓరుగంటి, కన్సల్టెంట్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌లో అన్‌ఎక్స్‌ప్లెయిన్ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో, ఏం చేయాలి ఇలాంటి పేషెంట్స్? ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా రీసెర్చ్ చేస్తున్న టాపిక్. సో, కొంతమంది ఇంతకుముందు యూకేలో చాలా స్టడీస్ చేశారు ఈ ప్రాబ్లమ్ మీద. అంటే అన్నీ నార్మల్‌గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? కొంతమందికి వాళ్ళు యూకేలో కొంతమంది డాక్టర్స్ ఏం చేశారంటే, ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్‌గా ఐవీఎఫ్ చేయాలి అని కొన్ని రోజులు డైరెక్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేసేవారు. సో, దానివల్ల వాళ్ళల్లో ఏమవుతుంది అంటే, కొంతమందికి కాస్ట్ అది పెరిగిపోతుంది అని డిస్కషన్ అనేది పెట్టారు. సో, మళ్ళీ ఆ ట్రీట్మెంట్‌ని మనం రివైజ్ చేశారు. సో, ఏం చేయాలి ఇలాంటి పేషెంట్స్‌లో? ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు? అని డిస్కషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు వరల్డ్ ఓవర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్. సో, నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి మల్టిపుల్ ప్రాసెస్ అనేది ఒక సీక్వెన్స్‌లో జరగాల్సి ఉంటుంది. ఇందులో ఏది డిఫెక్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ రాదన్నమాట. సో, మనం స్పెర్మ్ కౌంట్ చూసాం. స్పెర్మ్ కౌంట్ బాగుంది, మొటిలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఈ స్పెర్మ్ వెళ్ళి ఎగ్‌తో కలుస్తుందా లేదా అనేది మనకి బాడీలో తెలుసుకునే పద్ధతి ఏమీ లేదు. అండ్ ట్యూబ్స్ ఓపెన్‌గానే ఉన్నాయి మేడం. ట్యూబ్స్ అంతా నార్మల్ ఉంది. కానీ ఆ ట్యూబ్ ఆ ఎగ్‌ని పికప్ చేసుకుంటుందా లేదా మనం అనేది చూడలేము. సో, ట్యూబ్ పికప్ చేసుకున్న తర్వాత ఎగ్, స్పెర్మ్ ట్యూబ్‌లో కలుస్తున్నాయా లేదా మనం చూడలేము. ఓకే. ఎగ్, స్పెర్మ్ ట్యూబ్‌లో కలిసాయి. కలిసిన తర్వాత అది గర్భాశయంలోకి వచ్చి అతుక్కుందా లేదా అనేది మనం చూడలేం. ఇవన్నీ చూడగలిగే టెక్నిక్స్ ఇంకా డెవలప్ అయితే కాలేదు. అంటే నార్మల్‌గా బాడీలో. సో, ఈ ప్రాబ్లమ్స్‌లో ఈ జర్నీ ఆఫ్ ఎగ్, స్పెర్మ్‌లో ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. ఇన్ స్పైట్ ఆఫ్ నార్మల్ సెమెన్ అనాలిసిస్, ట్యూబ్స్ నార్మల్ అండ్ ఓవ్యులేషన్ హ్యాపెనింగ్. సో, అందుకని చాలా డిస్కషన్ తర్వాత వరల్డ్ ఓవర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చేశారంటే, సో, ఇలా అన్‌ఎక్స్‌ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గనక ఉంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఐయుఐ పద్ధతి. అంటే మనం స్పెర్మ్స్ అన్నీ ఎక్కువ కాన్సంట్రేషన్స్ ఉన్న గుడ్ స్పెర్మ్స్ అన్నీ తీసుకెళ్లి గర్భాశయంలో ఎగ్‌కి దగ్గరగా పెడితే ఏమైనా సక్సెస్ రేట్ ఉంటుందా అనేది చూసారనమాట. సో, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది కనబడింది. సో, ఇలాంటి ఇష్యూస్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ ఐయుఐ. యంగ్ కపుల్ ఇలా అన్ని నార్మల్గా ఉన్నాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఒక 2 to 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ అనేది మనం ట్రై చేయొచ్చు. సెకండ్, ఐయుఐలో సక్సెస్ అనేది రాలేదు, అప్పుడు ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే వీళ్ళల్లో ఇది సక్సెస్ కాలేదు అంటే ఫర్టిలైజేషన్లో డిఫెక్ట్ ఉందా, ఏదో మేజర్ పార్ట్ ఆఫ్ డిఫెక్ట్ అనేది ఫర్టిలైజేషన్లో ఉంటుంది. అంటే ఎగ్, స్పెర్మ్ కలవడంలో డిఫెక్ట్ ఉంటుంది. సో, ఐవీఎఫ్ పద్ధతిలో మనమే ల్యాబ్లో ఆ ప్రక్రియ చేస్తాం కాబట్టి ఆ డిఫెక్ట్ ఓవర్కమ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో, ఇది అన్‌ఎక్స్‌ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి వరల్డ్ ఓవర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ యొక్క డిస్కషన్. థ్యాంక్ యూ.